బైబిల్ కొద్దిసేపు పక్కన పెట్టండి. ఏ కార్యక్రమానికైనా స్తుతితోనే ప్రారంభం చేసుకోవాలి. స్తుతిస్తూ ఉంటే దేవుడు దిగి వస్తాడు, మహిమ పొందుతాడు, తర్వాత మనతో మాట్లాడతాడు, తర్వాత మన రెస్పాన్స్ చూపించాలి. ఆయన మాట్లాడిన తర్వాత మనం ఏం చేయాలనేది మనం నెక్స్ట్ తీర్మానం చేసుకోవాలి. సో ఫస్ట్ ఎమ్మటే అడగం. ఒక లెటర్ రాసేటప్పుడు ప్రధానోపాధ్యాయుడికి రాసేటప్పుడు శ్రీయుత గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి నమస్కరించి అంటే డైరెక్ట్గా నాకు టీసీ డైరెక్ట్గా నాకు అది అని ఎవరు అనరు కదా. ఫస్ట్ ప్రైజ్ లార్డ్, నమస్కారం అండి, బాగున్నారు అన్న తర్వాతనే మన అవసరత చెప్పుకుంటాం. సో దేవుడి గురించి మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఆయన గుణాతిశయాలు, ఆయన ప్రేమ ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన త్యాగం ఏంటో, ఏం చేశాడో, ఎలా మన కొరకు తగ్గించుకున్నాడో అవన్నీ తలపోసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడు మహిమ పొందుతాడు, దేవుడు మనం దీవిస్తాడు. హల్లెలూయా. కనుక రెండు చేతులు పైకెత్తి దేవుని నామాన్ని స్తుతించుదాం, దేవుని నామాన్ని ఘనపరచుదాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. దయగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు వందనాలు స్తోత్రములని నోరు తెరిచి ప్రభు నామాన్ని ఘనపరచండి. ఉట్టి పెదాలతో కాదు, అది నీ అంతరంగం నుంచి రావాలి. భయంకర పాపిష్టి లోకములో ఏ క్షణం ఏం జరుగుద్దో తెలియనటువంటి అభద్రత కలిగిన ఈ లోకములో బతుకుతుండగా దేవుడు పోయిన ఆదివారం నుండి మరొక ఆదివారం వరకు మనల్ని, మన సంఘ బిడ్డల్ని, మన కుటుంబాన్ని ఎంతో శ్రద్ధ చేసి కాపాడాడు, సంరక్షించాడు. హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంటే లక్షలు కోస్తున్నా డాక్టర్లు ఏం చెప్పట్లేదండి అనే పరిస్థితి మనకు రానియకుండా దేవుడు చేశాడంటే ఏం చేస్తాం చెప్పండి? ఆయన అంతరంగం, ఆయన మన హృదయంలో ఆయన అంతరంగం, ఆయన యొక్క ప్రేమను, సత్యాన్ని కోరేటట్లుగా కృతజ్ఞత చెల్లిద్దాం, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నోరు తెరవండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు స్తోత్రములు. బైబిల్లో ఎందరో భక్తులను దేవుడు కాపాడాడండి. ఆ దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు. దానికి సాక్ష్యంగా నిన్ను నన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం, దేవుని ఘనపరచుదాం. ఆయన నామాన్ని మహిమపడు, కాపాడాడు, రక్షించాడు. ప్రాణాపాయ పరిస్థితులని నిజంగా అవి తలుచుకుంటే నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడు. పాటల ద్వారానైనా ఘనపరచుదాం. స్తోత్రం. హల్లెలూయా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జలప్రలయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా. స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. స్తోత్రం నాయన, మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రము నాయన. నువ్వు మేలు చేసే దేవుడవు తండ్రి, ఉపకారాలు చేసేవాడవయ్యా. నేను పాపంలో పిల్లవచ్చాను కానీ
నీతిమంతులు పిలవరాలేదు అని చెప్పావా తండ్రి. నిజమే, నీ దగ్గర రావడానికి మాకు అర్హత లేదు. మా పితరుడైన ఆదాము దేవాని ఆజ్ఞ మీరి నీ దగ్గరకు రాలేక నువ్వు పిలుస్తా ఉంటే చెట్ల చాట్లు దాక్కొని సిగ్గుపడే పరిస్థితి ఏర్పడిందయ్యా. వారి సంతానమైన వారి యొక్క ప్రభు తండ్రి ఉత్పత్తి అయినా మేము కూడా ప్రభువా నీ ఎదురు రాలేకపోతున్నా. కానీ నువ్వు యేసుగా తన కుమారుడు మీ కుమారుని యేసును పంపి మా అందరి పాప శాపాలన్నీ సిలువలో ప్రభువా ప్రక్షాళన చేసి మా బదులు సిలువ మరణం పొంది మా బదులు శిక్షను అనుభవించి ఇక మా మీద ఉన్నటువంటి శాపాన్ని కొట్టివేసి ఇక నేను నమ్ముకునే బిడ్డలకు అయ్యా తండ్రి పరిశుద్ధత, యథార్థత, ఆశీర్వాదము, నీతి, సత్యము కలిగి ఉండడానికి సిలువలో చేసిన బలియాగాన్ని బట్టి తండ్రి నమ్మల్ని రమ్మని పిలుస్తున్నావు. మీ కుమారుని యేసుతో ఇచ్చిన పిలుపు ప్రయాసపడి భారం మోసుకొనుచున్నా సమస్త జనులారా నా యొద్దకు రండి అని సెలవిచ్చావు. నిజమే, ఆ ప్రేమ పూర్వకమైన పిలుపుని బట్టి నీ దగ్గరికి వస్తున్నావు. ప్రేమ నా యొద్దకు వచ్చువాన్ని ఎంత మాత్రము త్రోసివేనని చెప్పిన దేవుడు. ఆ కాలంలో అయ్యా కుష్ఠరోగులు నీ దగ్గరికి రావడానికి అర్హత లేదు. ఒక పాపులు నీ దగ్గరికి వచ్చే అర్హత లేదు. పాపముల చేత కుష్ఠరోగాల చేత ఊరి బయటనే వెలువయ్యబడే బతుకులో ఉంటే ఒక కుష్ఠరోగిని నువ్వు దర్శించి అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవంటే నాకు ఇష్టమైన ముట్టి బాగు చేసావయ్యా నీకు వందనాలు. ఈ లోకంలో పాపం కుష్ఠరోగం కంటే దరిద్రం భయంకరమయ్యా. అలాంటి పాపముల చేత నశించిపోతున్న మమ్మల్ని వెదకి రక్షించుకొని నీ పరలోక రాజ్యానికి వారసులుగా చేశావు. నీకేమి చెల్లించి రుణం తీర్చుకుంటామయ్యా. ఇదిగో మరి యొక్క ఆదివారం మా బ్రతుకులకు రానిచ్చారు. నీకు కృతజ్ఞత చెల్లిస్తూ నేను పూజించి గణపరచాలని మేమందరం సంఘముగా నీ ఆలయములో కూడుకొని ఉన్నామయ్యా. తండ్రి ఒక్కసారి మమ్మల్ని దర్శించండి ప్రభువా. ఇప్పుడు వాక్య ధ్యానాలకు వెళ్తుండగా నీ దీనదాసుని శిలోచన మరుగు చేసుకొని మీ పరిశుద్ధాత్మతో నన్ను నింపి నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాలు కేవలం నీ దృష్టికి అంగీకరణగా దీవించి వాక్యం ఇస్తే మమ్మల్ని అందరినీ దర్శించమని యేసు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దయచేసి సంఘమంతా కూర్చునవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేయుచున్నాను. హల్లెలూయా. దేవుడి వాక్యం వినబోతున్నాము కనుక దేవుడి మాటలు శ్రద్ధగా వినండి. లోక మాటలు ఎంత విన్నా ఈ ప్రయోజనం లేదు. కానీ దేవుడి మాటలు మంచిగా వింటే ఖచ్చితంగా ఫలితం కనపడుతుంది. అందరూ వరి కోతలు కోసేశారు. వర్షాలు వచ్చి బాగా పంట కొద్ది ఇబ్బంది పడ్డా మంచి వరి కోత కోసేసుకుంటున్నారు. ధాన్యాలు ఇళ్ళలో తెచ్చేసుకుంటున్నారు. చల్లింది కొన్ని విత్తనాలే, కానీ పంట మాత్రం బత్తాల కొద్ది తెత్తారు. ఏం వేశారు? విత్తనాలు చల్లారు. రేపు మన జీవితాల్లో దుఃఖములో బాధలున్న మీ జీవితాల్లో కన్నీటితో విత్తుతున్నటువంటి వాక్యము మీ గుండెల్లో గినక మంచి హృదయంలో గినక పడితే, మంచి మనసుతో గినక వింటే రేపు యేసేబు వలె ఫలిస్తావు. హల్లెలూయా. యేసేబుకు ఒక పేరు. తన తండ్రి అయినటువంటి యాకోబు తన కొడుకులందరూ పిలిచి వాళ్ళ జీవితాల్లో అంచె దినాల్లో ఏమి జరగబోతాయో అందరినీ అన్నాడు అనమాట. అంటూ వాళ్ళందరినీ ఏమన్నాడు మనకు అవసరం లేదు, కానీ తన చిన్న కొడుకైన యేసేబు విషయం మాత్రం అన్నాడు, నువ్వు ఫలించడి కొమ్మ అన్నాడు. హల్లెలూయా. ఎలా ఫలించాడు యేసేబు? దుష్టుల చొప్పున నడిచి అపహాసం కూర్చోండి లోకానుసారంగా జీవిస్తూ ప్రార్థన చేశాడా? నీతికున్నాడా? లేదు. చెడుతనాన్ని అసహించుకున్నాడు, విసర్జించాడు. అప్పుడు మంచి మనలో వస్తుంది. నాలో పనికి రాని తీగలు ఆయన తీసి పారేస్తేనే నేను ఫలిస్తా. ఈరోజు పంట చేతికి వచ్చిందంటే కలుపులు తీసారా? కలుపు తీయకుండా పంట వస్తుందా? మరి మనలో కూడా కలుపులు తీసుకోవాలి. మరి నువ్వే తీసుకోవాలి కలుపు. నీ ఆధ్యాత్మిక జీవిత పంట 100 ఏళ్ళు పండాలనుకోండి, ఫలించాలనుకోండి, ఏం చేయాలి? కలుపు తీసుకుంటేనే. మరి అది ఎవరు తీసుకోవాలి? ఈరోజు వాక్యపు వెలుగులో, వాక్యపు సన్నిధిలో నిన్ను నీవే ఒక్కసారి ఆలోచించుకో. ఒకవేళ దేవుడికి ఇంకా దూరంగా ఉండి వాక్యాన్ని లోకానుసారమైన ఆలోచనతో ఉండి వినటానికి ఇష్టపడితే నష్టపోయేది నీవే. చెప్పే అయ్యగారు ఏం నష్టపోడు. ఒక స్కూలు విద్యార్థి మాస్టర్లు చెప్పే మాటలు వింటే తప్పకుండా ప్రయోజకుడు అవుతాడు. ఆ గురువుకి ఎంతో ఆనందం వస్తుంది.
మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. లోకములో పుచ్చి విత్తనాలు కొన్ని ఉండొచ్చు, కొన్ని విత్తనాలు మోసం చేసి అమ్ముతూ ఉంటారు, పత్తి విత్తనాలు కొన్ని రకాలు, కొన్ని దొరకవు, యూరియా దొరకక ఇబ్బంది పడుతున్నారు. కానీ దేవుడు అన్ని సకలము మనకు సమృద్ధిగా ఇచ్చాడు. నువ్వు ఫలించడానికి చేయవలసిన అన్ని చేసేసాడు. ఇక నువ్వేం లేదు, ఆ మంచి విత్తనము మంచి నెలలో పడ్డప్పుడు అది 20 దంతులుగా, 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతలుగా ఫలించింది. 3 చోట్ల వ్యర్థమైపోయింది. అంటే ఒక సంఘంలో వాక్యం వినటానికి వచ్చిన వాళ్ళలో 3 వంతులు లోకానుసారంగా వచ్చి వింటారో ఏమో, అది ఉపమానం, విత్తుబారి ఉపమానం. కానీ ఒక్క నేలలో పడ్డ మంచి విత్తనం మాత్రము 100 అంతలుగా ఫలించింది. ఇప్పుడు ఫలిస్తే ఎంతమందికి ఆశీర్వాదం. యేసేపు ఫలించాడు, గొప్ప ఆశీర్వాదం పొందాడు. ఐగుప్తు దేశానికి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో అధిపతిగా ఎదిగాడు. ఇప్పుడు ఆయన ఉన్నత స్థితిలో ఉండి వాళ్ళ అన్నల్ని నాన్నని పోషించాడు. హల్లెలూయా. నీ గిన్నె నిండు పొర్లితే ఆ కింద పడ్డటువంటి ఆ పొర్లినటువంటిది అనేకులకు ఆశీర్వాదం వస్తుంది. చెరువు నిండిపోతేనే కదా పంటలు పండేది. ఈ మధ్యన వర్షాలు బాగా పడ్డాయి, అన్ని డ్యాములు నిండిపోయాయి, అన్ని ప్రాజెక్టులు బాగా ఫుల్గా అయిపోయాయి. కనుక నీళ్లు సమృద్ధిగా వదిలారు, సాగర కాలువ, చెరువులు బాగా నిండిపోయాయి. అందుకని పంటలు వచ్చేసాయి మనందరికీ. నిండిపోతే పక్కన బొర్లిపోతుంది అనుకోండి, అలుగుబడింది అనుకో చెరువు, అలుగుబడితే చేపలు నిండిపోతాయి, పంటలు పండిపోతాయి, అందరి హృదయాలు సంతోషం నువ్వు నిండాలి. దావీదంటాడు, నా గిన్నె నిండి ఇంకా వెలుతుతోను, కొరతతోను, కొదువతోను, ఇంకా లేమితోను నీవేముంటే ఎట్లా? ఆకలితున్నటువంటి 12 మంది శిష్యులు, ఆకలితో ఉన్నటువంటి వారికి అరణ్యములో యేసయ్య భోజనం పెట్టినప్పుడు సమృద్ధిగా వాళ్ళు తినంగా ఇంకా ఈరోజు మన దగ్గర అలాంటి సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి యేసు వచ్చాడు. అరాకొరా కాదు, కొద్ది దాంతో తృప్తి పట్టం కాదు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లాలా. హల్లెలూయా. అలా సంఘములో ప్రతి ఒక్కరూ అలా ఉంటే వ్యవసాయదారుడికి ఎంత సంతోషమైంది. పంట పడినప్పుడు ఒక గొర్రెల కాపరికి గొర్రెలు జబ్బుతో లేకుండా సమృద్ధిగా మంచిగా బలంగా మంచిగుంటే ఆ కాపరి ఎంత ఆనందిస్తాడండి. ఈరోజు సంఘ కాపరి అయినా మన ప్రభు, ఆత్మల కాపరైన మన రక్షకుడు, గొర్రెల కాపరైన యేసుక్రీస్తు మనల్ని చూసి సంతోషించగలిగేంత వినయ విధేయతలతో, భక్తి శ్రద్ధలతో దేవుడి వాక్యాన్ని వినడానికి మీరు సంసిద్ధంగా ఉండాలని నేను వాక్యం చెప్పడానికి ముందు ఈ మాటలు మీకు కొద్దిగా తెలియజేస్తా ఉన్నాను. సరే, మంచిది. ఈరోజు మరి యొక్క అంశము ఏమనగా బాలికల ఆదివారము. ఏం ఆదివారం ఇది? ప్రత్యేకంగా అంటే ఆడపిల్లలు, చిన్న పిల్లలు, ఆడపిల్లలు అన్నమాట. బాలికల ఆదివారం, అందులోనే వారి యొక్క సార్థకతను పెంపొందింప చేయుట అనే అంశాన్ని ఈరోజు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. మన సంఘంలో ఉన్నటువంటి బాలికలకు నేను ప్రభువు పేరిట వారికి అభినందనలు, శుభాకాంక్షలు మొట్టమొదటి తెలియజేస్తున్నాను. చిన్నపిల్లలు ఎంతమంది సండే స్కూల్కి వెళ్ళి ఉంటున్నారు వాళ్ళందరూ కూడా. సో వాళ్ళకి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు వారి గురించి ఎన్ని గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడో అవి వారు తెలుసుకుంటే ఎంతగా సంతోషిస్తారో అది ఈరోజు మనం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు చాలా మంది బాధపడతా ఉంటారు. వాళ్ళకి చక్కగా 3 కొడుకులే, నాకు 2 ఆడపిల్లలు, 3 ఆడపిల్లలే అని బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు సంఘాలలో. క్రైస్తవులు అయినా కూడా కానీ బైబిల్ ఏం చెప్తుందంటే పిల్లలు ఎవరు మన సొత్తా? బైబిల్ ఏమంటుంది? కుమారులు యెహోవాని గురించి స్వాస్థ్యము, గర్భఫలమైనటువంటి ఆడపిల్లలు ఆయనిచ్చే బహుమానము అని బైబిల్ చెప్పబడుతూ ఉంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమా, దేవుని బిడలారా, కనుక ఆడపిల్లల గురించినటువంటి అంశం ఈరోజు మనకు వచ్చింది. అది చాలా అవసరం. వాళ్ళ విలువలను మనం గుర్తించాలి. వాళ్ళని గురించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. ఇంటికి ఆడపిల్లలు ఉంటే ఆ ఇల్లు ఎంత కలగా ఉంటుందో తెలుసా? జనరల్గా నేను చెప్తున్నాను, మామూలుగా
ఇంటికి ఒక ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, ఇంట్లో ఆడపిల్లలు ఉందనుకోండి, ఆ ఇంటికి ఎంత కళ. చెట్టు ఇంటి ముందర చెట్టు లేకపోతే ఆ ఇల్లు మోడు పోయినట్టు ఎట్టుంటుందో. చెట్లు ఈ రోజుల్లో పాలస్తీనా దేశానికి వెళ్తే బాగా చెట్లు వేసుకుంటారు. బాగా మనకు కూడా చెట్లు ఉండాలి, కానీ కోతులు భయం అవుతుందేమో. కానీ చెట్టు ఇంటి ముందర ఉంటే ఎంత నీడ, ఎంత ఆశీర్వాదం, ఎంత సంతోషం ఉంటుంది. అలాగే ఒక ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆ ఇల్లు ఎంత అందంగా ఉంటుంది, ఎంత ఆనందం ఉంటుంది, ఆ ఇంట్లో ఎంత సంతోషం ఉంటుంది, ఆ ఇంట్లో ఎంత ప్రేమ ఆప్యాయతలు ఉంటాయో మనకందరికీ తెలుసు. కానీ ఆడపిల్లలంటే ఒక వివక్ష, ఒక ప్రత్యేకమైనటువంటి తేడా చూపించే పరిస్థితులు లోకములు చూస్తూ ఉన్నాం. కానీ క్రైస్తవ సంఘముగా, దేవుడి పిల్లలంగా ఆడపిల్లలు వారి పట్ల జరుగుతున్న అన్యాయాలు, వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వారు ఎదుర్కొన్నటువంటి అఘాయిత్యాలు, వారి పట్ల జరుగుతున్న భయంకరమైనటువంటి మారణ హోమాలు, అవి తలుచుకుంటున్నప్పుడు ప్రియులారా ఏం చేయాలి? ప్రపంచం అంతా, దేశం అంతా ఏమైపోతుంది? సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. సరే, వయసులో అమ్మాయిని ఏమైనా పాడు చేశాడు అని అంటే అవును అనుకోవచ్చు. 4 సంవత్సరాల పిల్లని, ఆడపిల్లని, 3 సంవత్సరాల పిల్లని, 5 సంవత్సరాల పిల్లని, చిన్న చిన్న పిల్లల్ని అఘాయిత్యాన్ని వాళ్ళు బలైపోతున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, వారు ఎదుర్కొనేటువంటి ఆ యొక్క అభద్రత విషయంలో కానీ కనీసం తల్లి తండ్రితో చెప్పుకోలేనటువంటి పరిస్థితి మన దేశంలో ఉందన్నమాట, మన ప్రాంతంలో ఉంది. ఒక్కసారి ఈరోజు ఈ అంశము చాలా చాలా భావగర్భితమైంది. ఇది చాలా ఆలోచించాల్సిన అంశం ప్రియులారా. ఆడపిల్లల పట్ల ఎంత భయంకరమైనటువంటి వివక్ష జరుగుతుందో. అసలు ఆడపిల్లల విషయం ఆలోచించినప్పుడు ఇంతకుముందు, ఇప్పుడు లేదు కానీ ఇంతకుముందు అయితే గర్భములో పిండమైనప్పటి నుంచి మొదలైతే చచ్చిపోయేదాకా ఆమెకు భద్రతే లేని పరిస్థితి ఏర్పడుతుంది. అదే నన్ను ప్రేమించినావు అనే పాట పాడించా. యేసు నన్ను, అదే మొదటి వచనములో తల్లి గర్భములో, ఆ వచనం పాడండి ఒకసారి. ధరింపబడినప్పుడే దురితోండానై యుంటిని, లా చేయబడెడు నెల్లా కార్యమోలెప్పు యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా ప్రేమించినావు. హల్లెలూయా. కేవలం మగవాళ్ళనే దేవుడు ప్రేమించట్లా ఈ లోకంలో. ఎవరిని? అందరినీ ప్రేమిస్తున్నాడు. అందులో ప్రతి ఆడపిల్ల, ప్రతి స్త్రీ కూడా ఈ పాట పాడుతున్నప్పుడు దేవుడి దగ్గర సగర్వంగా నిలిచేటటువంటి కృప దొరుకుతుంది మనకి. అందరూ పాడుకోవచ్చు ఈ పాట. నన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ లేనిది భూమి మీదకి రాలే. సృష్టికర్త అయిన దేవుడు సృష్టిలో అంతటి మీద మనుషులను ఎక్కువగా ప్రేమించాడు. ఆ మనుషుల్లో మగవాళ్ళు నన్ను అక్కడ ఆయన చేయటంలో ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో తన స్వరూపమందు తన పోలిక చొప్పున స్త్రీలను పురుషులను చేశాను అని బైబిల్లో ఉంది. ఆడవాళ్ళని మాత్రం దేవుడు చేయలేదా? పుట్టించలేదా? మగవాళ్ళని మాత్రం పుట్టించాడా? కానీ ఆడపిల్లల పట్ల ఉన్న వివక్షత, ఆడపిల్లల పట్ల ఉన్నటువంటి లేకపోతే వాళ్ళ పట్ల ఉన్నటువంటి వ్యతిరేక భావం, వారిని తృణీకరించే విధానం, వారిని నిర్లక్ష్యం చేయటం, వారి పట్ల శ్రద్ధ లేకపోవడం, వారంటేనే ఏదో రకమైనటువంటి విముఖత చూపించడం అనేది మన ప్రాంతాల్లో చూస్తున్నాం, దేశాలలో. ఆ రోజుల్లో ఇంకైతే ఆడపిల్ల పుట్టిందంటే చిన్న పసిగుడ్డుగా ఉండగానే వడ్ల గింజ నోట్లేసి, ఇది గొంతులు వేసి చంపేవాళ్ళట. ఇది మన దేశ పద్ధతి అట. పసిపిల్లని, ఆడపిల్ల పుట్టిందంటే వడ్ల గింజాట గొంతులు వేసి చంపేరట. అది ఆ చరిత్ర తెలుస్తుంది, లోకంలో ఉన్న చరిత్ర. కారణం సరిగా దేవుడిచ్చాడనే జ్ఞానం వాళ్ళకి లేక. ఇంకొక విషయం ఏంటంటే, మన దేశంలో పద్ధతి ఏంటంటే
పుత్రుడు పుట్టకపోతే పున్నమ నరకానికి అనే ఒక సామెత, అదొక భయంకరమైనటువంటి ఆచారం దేశంలో. ఎవరు పుట్టకపోతే పుత్రుడు, కొడుకు, మగపిల్లగాడు లేకపోతే తలకొరు పెట్టేటోళ్ళు లేడాట. ఇక మగోడు తలకొరు పెట్టలేదు కాబట్టి ఇక వచ్చిన వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారట. ఇదొక ఆచారం. ఏంది నీ చెట్టు మీద కాయలా నువ్వు అనుకున్నట్టు కొడుకును కొచ్చుకోవడానికి తెచ్చుకోవడానికి? అంటే మన దేశము కొన్ని సంవత్సరాలు, మన ప్రాంతము కొన్ని సంవత్సరాలు, మన ప్రజలు కొన్ని సంవత్సరాలు ఎలాంటి ఆచారాలు మరి కొనసాగుతూ వచ్చారో తలుచుకుంటే చాలా బాధకరం. అది బాధకరం. కనుక మిషనరీలు మన దేశానికి వచ్చి మనుషులలో చైతన్యాన్ని, అప్రమత్తాన్ని, వాళ్ళ అవేర్నెస్ని తీసుకొచ్చి పిల్లలు దేవుడిచ్చే గర్భఫలం అని తెలియజేశారు. హల్లెలూయా. అందులో ఆడోళ్ళైనా కావచ్చు, మగోళ్ళైనా కావచ్చు, వాళ్ళందరూ దేవుడి పిల్లలు, దేవుడికి చెందిన వాళ్ళు. ఆడపిల్లలనే గంటందని విడిచిపెట్టి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవడం, ఒకడు అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నటువంటి భర్త అన్ని ఆడపిల్లలనే గంటంది, ఇప్పటికి 4 అయ్యారు, మళ్ళీ ఆడపిల్ల పుట్టిందని డాక్టర్ చెప్పారు, అన్ని నర్సులు చెప్పారు, ఇక మళ్ళీ ఆడపిల్ల పుట్టిందటంటే ఆమె విడిచిపెట్టేసి ఇంకొక ఆమెను తీసుకొని మగపిల్లగాడి కోసం ప్రయత్నం చేశాడు, మళ్ళీ ఆమెకు ఆడపిల్ల పుట్టిందట. మనుషుల యొక్క అభిప్రాయాలు, మనుషులు ఆడపిల్లల పట్ల ఎంత వివక్ష చూపుతున్నారో అది ఆలోచించుకుంటేనే చాలా బాధాకరమైన పరిస్థితి. అందుకని ఈరోజు మన CSI సంఘాలన్నీ కూడా ఆడపిల్లల సంరక్షణ, ఆడపిల్లల్ని వాళ్ళ యొక్క విలువని గుర్తించాలి అనేటువంటి అంశాన్ని ఈరోజు మనకి ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని మన జీవితాల్లో చాలా ఆశీర్వాదకరంగా ధ్యానం చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే బైబిల్ పాఠాల్లోకి వెళ్ళిపోతే మొదటి పాఠం సంఖ్యాకాండములో సెలోపెహత్ అని ఒకనున్నాడు. 27వ అధ్యాయములో ఇశ్రాయేలీయుల యొక్క సమాజంలో ఒకడు. ఎన్నో కుటుంబాల్లో ఆయన ఒక కుటుంబం కలిగిన వాడు. అందరికీ పిల్లలు ఉన్నారు, కానీ సెలోపెహత్ కూడా పిల్లలు పుట్టారు. వాళ్ళు 4 ఆడపిల్లలే పుట్టారట ఆయనకి. వాళ్ళు ఆడపిల్లలే. ఆ ఆడపిల్లలు పుట్టేసరికల్లా ఈయన మధ్యలో మరి ఎందుకో చనిపోయాడు. ఈ ఆడపిల్లలు పెద్దలు అయిపోయారు. యెహోషువ నాయకత్వంలో భూభాగాలు పంచేయబోతున్నారు. ఇక అందరు మోషే ముందే చెప్పేశాడు, ఎవరిని సిద్ధం చేసేసాడు. ఇప్పుడు వీళ్ళకి స్వాస్థ్యాలు పంచిపెట్టట్లేదు, ఇక వీళ్ళకి భాగాలు ఏమి రావట్లేదు. ఆస్తి, తన తండ్రి ఆస్తి వీళ్ళకేం దొరకట్లేదు. వీళ్ళు ధైర్యం చేసి ఆ యొక్క ప్రత్యక్ష గుడారం ఎదుట మోషే దగ్గరికి వచ్చేసి అందరి ముందల వీళ్ళు వచ్చి మోషే దగ్గర ఒక న్యాయమైనటువంటి వినతి చేస్తున్నారు. మా నాన్న కోరవ కుమారులతో ఎదిరించి, సేవకులకు ఎదిరించి చచ్చిపోయిన వాడేం కాదు, అరణ్యంలో చనిపోయాడు మా నాన్న చనిపోయాడు. మరి మాకు మగపిల్లలు లేనంత మాత్రాన మా నాన్నకు వచ్చే వాటా, మా నాన్నకు వచ్చే స్వాస్థ్యము మాకు కావాలి అని మోషే దగ్గరికి వచ్చి వాళ్ళు ధైర్యంగా అడగడం మొదలు పెట్టేశారు. మోషే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంతవరకు ఎప్పుడు వాళ్ళ కొత్త ప్రశ్న ఇది, ఎవరితో అడగలేదు. న్యాయ పోరాటం చేసినటువంటి స్త్రీలు సెలోపెహత్ కుమార్తెలుగా మనకు కనపడతా ఉంటారు. న్యాయం కోసం దేవుడు మమ్మల్ని పుట్టించాడు పాలెములో, మా నాన్న మమ్మల్ని కన్నాడు, కాబట్టి మాకు మా నాన్న సంపాదించినటువంటి స్వాస్థ్యము మాకు కావాలి అని మోషే దగ్గరికి వచ్చి ధైర్యంగా అడగడం మొదలు పెట్టేశారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు లోకంలో ఆలోచిస్తారా? ఇది ఎవరిని అడుగుతారు అట్లా? కానీ వీళ్ళ మనసుల్లో దేవుడు ఒక మంచి పోరాటం పెట్టాలని ఆలోచన పెట్టాడేమో. అందుకే ఈరోజు ఆడపిల్లల అంశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆడపిల్ల అనగానే పుట్టగానే నువ్వు ఇక్కడ ఉండేదానివి కాదు. నీకెందుకు హార్లిక్స్? తమ్ముడు తాగుతాడు, వాడు ఈ వారసుడు, వాడు నువ్వు ఊరించి వెళ్ళిపోయేదానిగా. ఆడళ్ళు కూడా చాలా మంది తల్లులు కూడా ఆడపిల్లల పట్ల వివక్ష చూపడం చాలా బాధాకరం. కాబట్టి సెలోపెహత్ కుమార్తెలు వచ్చి మోషే దగ్గర అడిగినప్పుడు మోషే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి మొదలు పెడుతున్నాడు. ఏంటి ప్రభువా, సెలోపెహత్ కుమార్తెలు వచ్చి అడుగుతున్నారు, ఇప్పుడు ఏం చేయాలి నేను అంటే వాళ్ళకి భాగాలు పంచి పెట్టనేసాడట. హల్లెలూయా. వాళ్ళ తండ్రి స్వాస్థ్యము తప్పకుండా వాళ్ళకి చెందాలి అని చెప్పేసి దేవుడే న్యాయం తరపున వాదించి వాళ్ళకి తెలియజేశాడు. మన దేవుడు న్యాయాధిపతి. హల్లెలూయా.
మనుషులు ఆడపిల్లల పట్ల వివక్ష చూపుతారు. ఆడవాళ్ళ పెత్తనం, బోడి పెత్తనం, అవతలమా అని అనేటోళ్ళు ఆ రోజుల్లో అనేటోళ్ళు. కానీ ఇందిరాగాంధీ ఆడోళ్ళేగా దేశాన్ని ఆడలేదా? ఆడోళ్ళు విమానాలు నడపట్లేదా? ఆడోళ్ళు సైంటిస్టులు కావట్లేదా? ఆడోళ్ళు జాబులు చేయట్లేదా? ఆడోళ్ళు కుటుంబాలు కట్టుకోవట్లేదా? చాలా మార్పు వచ్చేసింది. స్వాతంత్రం వచ్చినటువంటి కొత్తలో 1954లో మిషనరీలు వచ్చి మొట్టమొదటిగా బాలికలకు సపరేట్ స్కూల్ పెట్టేశారు. హల్లెలూయా. బాలికల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి కన్సర్న్ కలిగి, ఆలోచన కలిగి, శ్రద్ధ కలిగి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి స్కూల్, స్పెషల్గా గర్ల్స్ స్కూల్, గర్ల్స్ ఇప్పుడు స్పెషల్ గర్ల్స్ హై స్కూల్స్ ఉన్నాయి. కోఎడ్యుకేషన్ కాదు, ఇప్పుడు సపరేట్గా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి టీచర్లు, వాళ్ళకి సపరేట్గా. ఈ మధ్య కాలంలో గర్ల్స్ హాస్టళ్లలో ఒక పొరపాటు జరిగిందట. రెసిడెన్షియల్ స్కూల్స్లలో మగవాళ్ళు టీచర్లు, మగవాళ్ళు వాచ్మెన్లు, మగవాళ్ళు ఉంటే ఎక్కడో కొద్దిగా అన్యాయం జరిగింది ఒక స్థలంలో. ఇప్పుడు అందరినీ తీసేయడం, మగవాళ్ళందరినీ హాస్టళ్ళ నుంచి. ఆడోళ్ళనే టీచర్లను పెట్టండి, ఆడోళ్ళనే వాచ్మెన్లు పెట్టండి, ఆడోళ్ళనే వంటలను పెట్టండి, ఆడోళ్ళనే పెట్టేసేయండి, మాకు భద్రత లేదు అని అన్నారట. ఏంటండి, నీ గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు, నువ్వు గవర్నమెంట్ జాబులో ఉండి చక్కగా పిల్లలకి సంరక్షకుడిగా ఉండాలి, పిల్లలకు విద్యాబోధన చేయాల్సిన నువ్వు అందులో ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే అక్కడ ఎలా చదువుకుంటారు? వాళ్ళకి ఏం భద్రత కలుగుతుంది అక్కడ? అది కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది, అది పెద్దల దగ్గరికి వెళ్ళిపోయింది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళందరూ కూడా ఆలోచించి రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో, ఆడపిల్లల స్కూళ్ళల్లో మగవాళ్ళు వాచ్మెన్లు కానీ, ఎలక్ట్రీషియన్ పనిచేసే వాళ్ళు కానీ, వంటలు చేసేవాళ్ళు కానీ ఉండొద్దు అని ధర్నా చేశారట. ఏంటండి, వాళ్ళ ప్రవర్తన బట్టేగా. రేపు నీ అక్క, మీ చెల్ల, మీ యొక్క సహోదరి వాళ్ళు కాదా? అమ్మ కాదా? చెల్లె కాదా? పిన్ని కాదా? తల్లి కాదా? ఆడోళ్ళు. నా ప్రియమైనటువంటి సంఘమా, దేవుడి బిడ్డలారా, క్రైస్తవం ఎప్పుడు ఒకళ్ళకి నష్టం కలిగించేటువంటి పని చేయట్లేదు. క్రైస్తవం ఎప్పుడు మనుషులలో మార్పు రేవాలనే కోరుతుంది. ఎవరిని, దొంగలని, పాపులని ప్రేరేపించేటువంటి ఉసుగొలిపే మాటలు ఎప్పుడు ఉండవు. మారండి, మనసు మార్చుకోండి, మారు మనసు పొందండి అనే వాక్యం చెప్తున్నారు తప్ప ఏదో మార్చుకోండి అని చెప్పట్లేదు. మతం మారమంటలేదు బైబిల్. సువార్త చెప్పేటువంటి మిషనరీలు ఈనాడు క్రైస్తవ సమాజం, సంఘం ప్రజలకు చేసే బోధలు మనుషులు మారాలనే చెప్తే మనసు మార్చుకోండి అని అంటుంది. మంచిగా మనసు మార్చుకొని జీవితాలు సరి చేసుకొని మంచిగా జీవిస్తే ఒకవేళ మనం ఈ లోకంలో చనిపోతే పరలోక రాజ్యం చేరతామనే బోధ చేస్తుంది క్రైస్తవ్యం ఈ ప్రపంచానికి. కానీ మతాలు మతాలు కొట్టుకొని వస్తున్నాయి. మతాలు క్రీస్తునందున ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈ మార్పు పాత నిబంధనల బైబిల్ పాఠములో మోషే కాలములోనే ప్రారంభమైపోయింది. సెలోపేతు కుమార్తెల యొక్క పోరాటం, వారి న్యాయమైనటువంటి ఆ యొక్క వ్యాజ్యము దేవుడికి అంగీకారమైంది. వాళ్ళ పోరాటం గెలిచి ఒక చరిత్ర సృష్టించారు వాళ్ళు, సెలోపేతు కుమార్తెలు. అది చదివే ఇప్పుడు స్త్రీలకు కూడా హక్కులు వచ్చేసాయి. హల్లెలూయా. అభద్రతతో ఉన్న ఈ లోకానికి దేవుడు ఆయన ఆశ్రయిస్తే దేవుడు నిన్ను కాపాడతాడు. బైబిల్లో షారా అని ఒక ఉంది, చాలా అందగత్తె. ఇది ఈ మనగాడైనటువంటి అబ్రాహాము చెప్పిన చోటుకల్లా బో అంటే పోయిండు, కానీ బాగానే అక్కడ ప్రజలు దుర్మార్గులు. అక్కడ ప్రజలు అందమైన ఆడపిల్ల కనపడితే కథం, అలాంటి మనసు ఉందట. మరి ఏం చేయాలా? అక్కడ పోకముందే దేవుడు నన్ను అడిగి బొమ్మంటాడు. ఒక పని చేద్దాం, నువ్వు నాకు సాయం చేయాలా షారమ్మ? ఏం చెప్పు? ఏం లేదు, నువ్వు నా శల్యమని చెప్తా. ఏంటి? ఏం కాదు, నువ్వు నా శల్యమని చెప్తాలే అంటే అట్నా, అదే చెప్పు, ఎవరు అడిగినా కూడా. సరే, ఆ ప్రాంతానికి పోయిన తర్వాత అందగత్త అయినటువంటి షారాను చూసి ఏమోరు అని అంటే మా శల్య అన్నాడు. ఇక ఏమన్నాడు? ఆ ఊరైనటువంటి రాజుగారు, అభిమెలెక్ అనేటువంటి రాజుగారి దగ్గర పొగుడుతున్నారు. ఇక మన ఊరికి బతకడానికి ఒక ఆయన వచ్చాడు, ఇద్దరు ఆడమగా వచ్చారు, కానీ ఒక ఉంది కదా మాత్రానికి ఎంత అందగత్తో, అసలు అలాంటి వాళ్ళని చూడలేదండి ఇంతవరకు భూమి మీద. అట్లా ఆమె తీసుకురండి,
ఎవరంట? ఆయన చెల్లాట. ఎవరు? ఆయన చెల్లాట. అట్లా చెల్లైతే పర్వాలేదులే, తీసుకురా పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అన్నాడు అనమాట. చూడండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకం ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉందో. లోతు ఇంటికి కూడా ఒక చుట్టంలాగా దేవదూతలు వచ్చారు లోతుని కాపాడటానికి. కానీ ఏం చేశారు అక్కడ వాళ్ళు? దమ్మిగా వచ్చి ఇంటి మీద పడి, లోతు మీద పడి, ఇంటి మీద పడి, మీ ఇంటికి ఎవరు వచ్చారు, రాత్రి ఎవరు వచ్చారు, వాళ్ళని చూడాలి, మేము వాళ్ళని కూడుకోవాలా, వాళ్ళని పాడు చేయాలా, వాళ్ళని బాణభంగం చేయాలా, వాళ్ళని అనుభవించాలా, బయటికి తీసుకురా, నువ్వు ఎక్కడోడు రా, మా ఊరికి వచ్చినావు అని లోతు ఇంటి మీద దమ్మిగా పడిపోయారు. లోతు పాపం ఏం చేయాలి అర్థం కాక తలుపేసి బయటకు ఒక్కడే వచ్చి, ఇలా రా, నా ఇంటికి ఒక చుట్టంగా, నా ఇంటికి అతిథిగా వచ్చిన వాళ్ళని నేను కాపాడటం నా ధర్మం. నీకంత కోరికలు ఎక్కువయ్యా, మీరు అంత ఎక్కువయ్యారా? మగపిల్లను చూడని, అసలు పురుషుని ఎరగని బిడ్డలు ఉన్నారు ఇద్దరు నాకు, వాళ్ళని నీ ముందు తీసుకొచ్చి పడేస్తా, ఇక మీ ఇష్టం వచ్చి రాత్రి అంతా ఏమైనా చేసుకోండి అని అంటున్నాడు లోతు. లేదా నీ బిడ్డలోడికి కావాలా, నీ బిడ్డలు ఎప్పుడు చూసిన వాళ్ళమేగా, కొత్తగా వచ్చారు చూడు, వాళ్ళని కావాలా, వాళ్ళని అనుభవిస్తాం, రమ్మను, బయటికి తీసుకురా. ఏం చేయాలో అర్థం కావట్లా, లోన కుమిలిపోతున్నాడు పిల్లారా. తలుపులు బలగొట్టడానికి వచ్చేస్తాను ఊరోళ్ళందరూ, సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ లోపల వాళ్ళు లోనికి వచ్చి తలుపు తడిపోతుంటే దేవుడు ఆ గర్వంతో పాప పిశాచ పైచాచితో ఉన్నటువంటి వారందరి కళ్ళు మూసేశాడట. పెద్ద మబ్బు కలగజేస్తే తలుపు దొరక్క, మొత్తం దొరక్క, తెల్లవార్లు పుతుకులు ఆడుకుంటే ఎక్కడెక్కడ తిరుగుతారు, తెల్లారిపోయినక పోయారట. హల్లెలూయా. పాపం అనేది ప్రపంచంలో ఎంత విజృంభిస్తుందో తెలుసా ప్రియులారా? అలాంటి పాపిష్టి లోకములో ఆడపిల్లలకి ఎక్కడ భద్రత ఉంది? సరే, మన లోకం గురించి మాట్లాడలేదు కానీ క్రైస్తవ సంఘంగా మనం ఏమి ప్రక్షాళన, ఏం ప్రణాళికలు వేసుకుందాం, సంఘం ఏమి కొత్త బోధ చేద్దాం, వాళ్ళకి ఏ రీతిగా ఆశీర్వదిద్దాం, వాళ్ళకి ఏ రీతిగా మనము అండగా కొండగా నిలబడదాం. ఇది అంశం బాలికల విలువలను గుర్తించాలి మనం బాగా. వారి యొక్క సార్థకతను పెంపొందింపజేయాలా, వాళ్ళు బతకడానికి ఉన్న హక్కుని మనం కల్పించాలా. వాళ్ళ చదువుల విషయంలో కానీ, వాళ్ళు బతికే విషయంలో కానీ, వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీల విషయంలో కానీ మనమందరం వాళ్ళ తరపున ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ నిలపాలి. వాళ్ళ పోషణ విషయంలో కానీ, మగపిల్లగాడు పెట్టినట్టు ఆడపిల్లలు పెడతారా పోషణ? నీకెందుకు ఆలోచు, నువ్వు ఆవిటికి వెళ్ళిపోయాని కదా అనేటువంటి వివక్ష ఎంతగా అనుభవిస్తూ కొన్ని బాధలైతే తట్టుకోలేక ఆడపిల్లలు ఇదైపోతున్నారట. ఇంకా ఉంది అలాంటి పరిస్థితి. కనుక ఒక్కసారి మనలో అవేర్నెస్ కావాలని ఈ అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చాడని నేను ప్రభు పేడ ప్రేమతో తెలియజేస్తున్నాను. అయితే వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, అఘాయిత్యాలు దారుణం. చాలా చిన్నప్పుడు అంటే అయిపోయింది అనుకోవచ్చు, పెద్ద అయిన తర్వాత కొంత యుక్త వేసుకొచ్చినాక అప్పుడు ప్రమాదమే. ఒక జాబ్ చేసి డ్యూటీ చేసి ఇంటికి వద్దామంటే వచ్చే పరిస్థితులు లేవు. అనూహ్య అనేటి ఒక ఆమె బొంబాయిలో అద్భుతమైన జాబు, 2.5 లక్షలు ఆమె జీతం. ఆమె సొంతూరు మచిలీపట్నం. క్రిస్మస్ యొక్క సెలవులకు వచ్చి పండగ అంతా ఆచరించి పండగ చేసుకొని తిరిగి వీళ్ళు ఒక్కతే వాళ్ళ నాన్న ట్రైన్ ఎక్కిచ్చేసాడు. ట్రైన్ దిగిన వెంటనే దాదాపు 3:30-4 తెల్లవారిన తర్వాత 4 దిగింది ఆమె. అక్కడ ట్యాక్సీ డ్రైవర్ అని వాడు ట్యాక్సీలు ఎక్కించుకొని పక్కకు తీసుకెళ్ళి మానభంగం చేసి చంపేశాడు. ఆమె దగ్గర ఉన్న డబ్బులను తీసేసుకున్నాడు, బ్యాగ్ ఆడ పడేశాడు, పెట్రోల్ పోసి ఆమెతో ఆయనతో పాటు ఇంకో 2-3 పెట్టుకొని అమ్మాయిని మానభంగం చేసి చంపేసి పెట్రోల్ పోసి కాల్ చేశాడు. ఇది నేను హుజూర్ నగర్లో సేవ చేస్తున్నప్పుడు మన చర్చికి వచ్చే డాక్టర్ గారి యొక్క బంధువు అమ్మాయి, భార్యాభర్తలు డాక్టర్లు హుజూర్ నగర్లో. వాళ్ళ యొక్క సేవ గొప్పది, వాళ్ళు కూడా మంచిగానే సేవలు చేసేవారు, సహకరించేవారు చర్చికి. వాళ్ళ బంధువు అమ్మాయి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్న అప్పుడే చాలా బాధ అనిపించింది. మనకు తెలిసిన ఎక్కడో జరుగుతుంది అన్యాయం, అక్రమాలు, ఆడపిల్లల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి అమానుష్యమైనటువంటి సంఘటనలు అనుకుంటున్నా కానీ అది అక్కడ విన్నప్పుడు చాలా బాధకరం. అదే మన చెల్లు, అదే మన అక్కో,
అయితే ఎట్లుంటుంది? అందుకని ఆడపిల్లలకు ఉన్నటువంటి నెనరు, ఆడపిల్లలకు ఉన్నటువంటి జాలి, ఆడపిల్లలకు ఉన్నటువంటి ప్రేమ మగవాళ్ళకు ఉంటుందా? నేను ఒక మాట చెప్తే కానీ ఏమనుకోవద్దు, అది వేరే వ్యతిరేక ఉద్దేశమేం కాదు, మగవాళ్ళని తక్కువ చేయటం అని కాదు. కానీ మగవాళ్ళకి ఇప్పుడు ఉంటుంది ప్రేమ లేదు అన్నం, మగవాళ్ళకి కూడా ఉంటుంది కానీ వాళ్ళు బయటపడరు, అంతేనా? మన ఈ మధ్యన ఒక యవనస్తుడు చచ్చిపోయాడు మన సంఘంలో, ఉబ్బన అశోక్ కుమార్. ఎవరు? వాళ్ళ తల్లి ఏడుస్తుంది సమాధి మీద పడి. మొన్ననే నెలమాసికమైంది. వాళ్ళ అక్క ఏడుస్తుంది సమాధి మీద పడి. కానీ వాళ్ళ అన్న కూడా ఉన్నాడా లేడా? మీరు చూశారు ఏడ్చినట్టుగా? వేరే ఉద్దేశం కాదులే కానీ అట్లా లేదు, వాళ్ళకి ప్రేమ లేదని అంటలేదు నేను. అంటే వాక్యం వాళ్ళని ఏదో కించపరుస్తున్నాను అంటే దయచేసి వేరే విధంగా అర్థం చేసుకోవద్దండి. నా వాక్యాలు కొద్దిగా చెప్పటంలో కొద్దిగా అంత తెలివితేటలు నాకు లేవు, అంత విపులంగా చెప్పడం రాదు, టైం చూసుకుంటా ఉంటా, అందువల్ల ఎక్కువైపోతుంది అనేటువంటి ఆ భ్రమలో వాక్యం కొద్దిగా వేరే విధంగా వస్తుందేమో తప్ప ఎవరిని ఉద్దేశించి కాదండి. అంటే ఆడపిల్లలు ఎలా ఏడుస్తారు, వాళ్ళు ఉంటే ఎంత నెరను ఉంటుందని చెప్పడం కోసం ఆ అంశాన్ని తీసుకొచ్చా. అశోక కక్క కానీ వాళ్ళ అమ్మ కానీ ఆడపిల్లలేగా వాళ్ళు ఏడుస్తున్న ఏడుపు మా గుండెలు తరుక్కుపోతున్నాయి. ఈరోజు మనకి ఇచ్చిన అంశంలో ఆడపిల్లల యొక్క సంరక్షణ, ఆడపిల్లల యొక్క విలువను మనం గుర్తించి వారికి ఎంతగా మనం అండగా కొండగా నిలబడాలో సంఘం ఏం చేస్తుంది అనేది మనం ఒకసారి వాళ్ళని అవేర్నెస్ తీసుకురావాలి. సువార్త మతం బోధించమని చెప్పట్లేదులే, ఆ తర్వాత చెప్పుకుందాంలే. కానీ మనం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం పెట్టి సంఘాల్లో, సమాజాల్లో, ప్రజల మధ్య దేవుడి పేరిట లేకపోతే దేవుడు లేకుండా ఆడపిల్లలు పొందుతున్నటువంటి శ్రమల విషయంలో, కష్టాల విషయంలో మనం ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి ఊరేగింపు చేసి దేవుడున్నాడమ్మా మీకేం భయం లేదు ఆయన ఆశ్రయిస్తే అని చెప్పాలా. అందగత్తైనటువంటి శారా జీవితంలో ఒక శోధన వచ్చి పడేసింది తెలుసుగా. ఆదికాండం 20వ అధ్యాయంలో 3-4 వచనాలు చదివినప్పుడు అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశంలోకి తరలిపోయి కాదేషును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండేది. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను చూసి నా చెల్లెలని చెప్పిన కనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి ఆమె నిమిత్తం ఈ రాత్రి కనుక ఆమె జోలికి పోయినావు అనుకో, ఆమెను ఏమన్నా అన్నమని ముట్టుకున్నావు అనుకో, నువ్వు చస్తావు, చంపేస్తా అన్నాడు దేవుడు. ఎవరు తోడుంటారు ఆడోళ్ళకి? అందుకే క్రైస్తవ సంఘములు మనకి ఇచ్చినటువంటి బైబిల్ వాక్యం పిల్లల చదువుల కోసం హైదరాబాద్ దోలుతున్నారు, బొంబాయి దోలుతున్నారు, మెడ్రాస్ దోలుతున్నారు, ఢిల్లీ దోలుతున్నారు, ఎక్కడికైనా పంపిస్తున్నారు పిల్లల చదువుల కోసం. ఎవరు కాపలా ఉంటారు? ఎవరు తోడుంటారు? మన దేవుడు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని బిడలారా, అబీమెలెకైన గొప్ప రాజు అని తలుచుకుంటే ఏమైనా అయిద్దా? దేవుని చేత ఆపగలరు? ఎవరైనా ఆపగలరు రాజుగారిని? ఒక పెద్ద మనిషి ఏదైనా చేస్తానంటే ఎవరైనా మామూలు చిల్లరోళ్ళు కిందోళ్ళు మామూలు రాజుగారి మీద ఎదురు మాట్లాడలేమండి. అది తప్పని తెలిసినా కూడా గునుగుతారు, సొనుగుతారు, ధైర్యంగా ముందుకెళ్ళి మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికి ఉండదు. కానీ వీళ్ళందరికంటే మనందరికంటే మనలో ఉన్నవాడు లోకములో ఉన్నటువంటి వాడి కంటే గొప్పవాడు మన ప్రభు అయిన దేవుడు. హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనకేం కావాలంటే దేవుడు తోడు కావాలి, దేవుడు యొక్క తోడు కావాలి. కనుక మన సంఘంలో ఉన్న ఆడపిల్లలకు దేవుడిస్తున్న వర్తమానం ఏంటంటే కీర్తన గ్రంథం ఉత్తర ప్రత్యుత్తరాలు 71వ కీర్తన మొదటి 2-3 వచనాలు. యెహోవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెప్పుడు సిగ్గుపడనీయకు. హల్లెలూయా. మన సంఘంలో ఆడపిల్లలు ఈ వాక్యాన్ని కంటలు చేసుకొని ఈ వాక్యాన్ని వాళ్ళ గుండెల్లో పెట్టుకొని దేవుణ్ణి ఆశ్రయిస్తే, అబ్రహాము దేవుడి మాట విని
గెరారు ప్రాంతానికి వెళ్తే అక్కడ ఎవరు తోడున్నారు? శారా కంటే సృష్టికర్త అయిన పిలిచిన దేవుడు రాత్రి కలలో మాట్లాడుతున్నాడు అబీమెలెకుతో. ఈ రాత్రి కనుక నువ్వు ఆమె జోలికి పోయినావంటే నువ్వు చంపేత సచ్చినోడు సుమా, సచ్చేట్టు పడి ఉండి అట్లంతే. దానియేలు సింహం బోళ్ళు అయితే సింహాలు ఏం చేయాలా? తినాలా. కానీ నా సేవకుడు దానియేలు నువ్వు చచ్చిపెట్టాడు ఉండాల్సిందే, నీకు ఎంత ఆఖరైనా కానీ ఏంది దేవుడు ఆజ్ఞలు ఏం జరిగిందా? దేవుడు సెలవు ఏం జరిగింది? కాబట్టి నువ్వు దేవుడి బిడ్డవైతే దేవుడు తన కంటి రెప్ప వలె కనుగుడ్డు వలె కాపాడుతాడట. హల్లెలూయా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులెదురైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను ఎన్ని బాధలున్నను ఇబ్బందులెదురైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా. ఆయన మాటలు చాలు మనం బతికిస్తాయి. ఆ మాట ప్రకారం వెళ్ళిన అబ్రాహాము జీవితంలో భయంకరమైన శోధన ఎవరికి చెప్పుకోలేడు. అయ్యా నా భార్య పోయిందని ఏం చేయాలి అర్థం కావట్లేదు. తీసుకెళ్ళిపోయాడు, రాజు గారు తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలా? ఎవరైనా సాయం చేస్తారా మనుషులు ఎవరు? కానీ లోన కుమిలిపోతున్నాడు అబ్రాహాం. అయ్యా ఎంత పని చేసి నేను అబద్ధం అని అనవసరం. కానీ దేవుడు అనుకుంటాడు, ఆ పిలిచిన దేవుడు. ఆయన లేచాడు, రాజుగారినే కూర్చుండబెట్టాడు అక్కడంతే. ఇక ఆయన మళ్ళీ ఉట్టకి పంపలే. బామ్ము నువ్వు నీ భార్య అని చెప్పలేదు ఎందుకా? రాత్రి దేవుడు నా కల్లో మాట్లాడి నన్ను చంపుతున్నాడు అయ్యా, ఎంత పొరపాటు, మంచి పని చేసిన కదా చేత నా రాజ్యమే కూలిపోదు కదని పిలిపించి సత్కార్యాలు చేసి మంచి బహుమతులు ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు శారాని. ప్రియమైన స్నేహితులారా, దేవుడి బిడ్డలారా, దేవుడి భద్రత ఎంత గొప్పదండి ఈ లోకంలో. అందుకని నీ శరణు జొచ్చి ఉన్నాను అంటున్నాడు కీర్తనకారుడు. మరి రోజు మన సంఘంలో ప్రతి యవనస్తుల బిడ్డలు, చిన్న బిడ్డలు దేవుడి దగ్గరకు వస్తారా? సండే స్కూల్ పంపుతున్నారా? కంఠంత వాక్యాలు నేర్చుతున్నారా? వాళ్ళకి టిఫిన్ కంటే ముందు బైబిల్ చదువుకున్నారు చెప్తున్నారా? ఏ తల్లైనా ఏ తండ్రి అయినా ముందు ట్యూషన్కి పోతారు. బాగా చదువుకో, పుస్తకాలు బట్టి చదువు, కానీ బైబిల్ మాత్రం చదవకు. కాపాడేది ఎవరు? మన దేవుని ఎరిగిన బిడ్డలమే మనం ఎలా ఉండకపోతే ఇంకా బయట ఎలా ఉంటారండి? ఆలోచన చేయండి ఒకసారి. ఇందుకే ఈ వాక్యం ఒకసారి మనల్ని అందుకని మంచి నేలలో పడ్డ విత్తనంగా ఈ వాక్యాలు మీ గుండెల్లో పనిచేయాలని ఆశపడుతున్నాను. ఉద్యోగాలు చేయొచ్చు, అందంగా ఉండొచ్చు, సంపాదించుకుంటూ ఉండొచ్చు, వద్దంట లేదు. కానీ అంతకంటే ఎక్కువగా దేవుని నీతిని అనే రాజ్యాన్ని ముందు మన పిల్లల జీవితాల్లో ఉండాలని నేను ప్రభు పెడ తెలియజేస్తా ఉన్నాను. సమాజం ఒక రకంగా ఉంటుంది, దేవుడి బిడ్డలు ఒక రకంగా ఉండాలా. సువార్త పాఠంలోకి వెళ్ళిపోతే అక్కడ యాయేరు గ్రామంలో ఒక అధికారి ఉన్నాడట, సమాజ మందిరపు అధికారి. ఆయనకు ఒకగానొక చిన్నారి బిడ్డ. ఆ బిడ్డ జబ్బులు పడిపోయింది, అనారోగ్యంతో ఉంది. యేసు ప్రభు బాగు చేస్తున్నాడు, యేసు ప్రభు స్వస్థపరుస్తున్నాడు, యేసు ప్రభు దెయ్యాలు వెలగొడుతున్నాడు, చచ్చిపోయిన లేపుతున్నాడు, యేసు ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడని ఆ నోట ఈ నోట వినబడ్డప్పుడు ఈ అధికారి కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అయ్యా నా బిడ్డ బాగలేదయ్యా, నువ్వు రావాలి, వచ్చి మా బిడ్డను కొద్దిగా తాకాలి, ముట్టాలి, బాగు చేయాలంటుంటే ఈ లోపల ఆ ఊరు నుంచి వచ్చేసారు, ఇంటికా నుంచి. అయ్యా ఎందుకు ఇంకేసుప్రభు ఇబ్బంది పడతావు, ఇంకేసుప్రభుని ఎందుకు ఇబ్బంది పడతావు, మీ బిడ్డ చచ్చిపోయింది అన్నాడు. ఏందట? నీ బిడ్డ ఆల్రెడీ చనిపోయింది, ఇంకెందుకు అని అంటున్నారు. లోకమేమో ఇంకెందుకు యేసుప్రభుని ఇబ్బంది పడతావు, చచ్చిపోయింది నీ బిడ్డ లోకం అంటుంది. ఇప్పుడు యేసు అంటాడు, నీ బిడ్డ చనిపోలేదు, నమ్మిక మాత్రం ఉంచు. హల్లెలూయా. లోకం అలా చేస్తుంది,
లోకంతో పని లేదు మనకి. మన విశ్వాసాన్ని లోకంలో చూపించడానికేగా నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈనాడు చాలా మంది బతకాలని మనం కోరుతుంటే లోకం సావాలని కోరుతుంది. అయినా చిన్న బిడ్డ అంటే ఆడపిల్లగా పోతే పోయినా రాదు, మగవాడైతే వారసుడు వంశోద్ధారకుడు అవుతాడు అని వివక్ష చూపట్ల పిల్లగాడి తండ్రి, ఆ పిల్ల తండ్రి. ఇక్కడ ఏ తల్లిదండ్రులు అలా ఉంటారు? క్రైస్తవ తల్లిదండ్రులు కూడా మగ పిల్లగారిని ఒక రకంగా, ఆడపిల్లని ఒక రకంగా చూసి చిన్నప్పటి నుండే మానసికంగా వాళ్ళని బాధ పెట్టేటువంటి మాటలు ఇందులో వింటూ ఉంటాం చాలాసార్లు. మళ్ళీ క్రైస్తవ బిడ్డలు మనం అలా వద్దెక నుంచి. అందుకని మారండి మారండి, ఏంటి మారు మనసు? ఎప్పుడే పొందినగా బాప్తిజం పొందినగా అయ్యి కాదు మారు మనసు అంటే. లోకములో దేవుడికి అనుకూలంగా, పరిశుద్ధంగా, సజీవ యాగంగా లోక ఆచారాలన్నీ వదిలిపెట్టేద్దాం. లోక మర్యాద అనుసరించక పరిశుద్ధమును సజీవ యాగముగా మన శరీరాలు దేవుడికి సమర్పించుకుందాం. మన కుటుంబాలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళకి ఆదర్శవంతం కావాలి, అనుకరణ కావాలి, ఆదర్శవంతంగా ఉండాలని నీ ప్రభు పేడ తెలియజేస్తా ఉన్నాను. పౌలు పరిచర్య అద్భుతమైన పరిచర్య. సువార్త చెప్తా ఉంటే అలసిపోయాడు. ఎవరింటికి పోదాం అర్థం కావట్లేదు ఆయనకి, ఎవరింట్లోకి రమ్మనే పరిస్థితి లేదు. కానీ ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబము ఫిలిప్పు కుటుంబం. హల్లెలూయా. అపోస్తలుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయంలో 7వ వచనంలో చూసినప్పుడు వాళ్ళు సువార్త దండయాత్ర చేసి చేసి అలసిపోయి, కానీ మంచిలు ఇచ్చేటోళ్ళు ఉన్నారా, మన కుటుంబాలు ఏమైనా ఉన్నాయా అని ఆ ప్రాంతంలో ఎతికినప్పుడు ఆడ దొరకట్లేదట. కానీ ఒక కుటుంబం ఎప్పుడు ఈ ప్రాంతంలో మనకు ఆతిథ్యం ఇస్తుంది. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన పేరు కైసరులో ఉన్న ఫిలిప్పు. ఆయన కేవలం మూర్చేవాడు, అన్నం పెట్టేవాడు మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబమే ఆదర్శవాది కుటుంబం. ఆయనకు అట 4 బిడ్డలే, కన్యకలు అని రాసేశాడు అక్కడ. ఏంటట? కన్యకలు. వారు ఎలాంటి వాళ్ళట? లెఫ్టికలు వేసుకొని కాళ్ళకి తాడు, నల్లతాడు. ఆడపిల్లలు చూడండి, సంఘాలలో ఆడపిల్లలు నల్లతాడు. ఎంత సిగ్గుచేటండి దారుణంగా. తల్లి చెప్పాలా? నల్లతాడు కడితే చిట్టిపోద్దా? నల్లతాళ్ళు కట్టుకుంటారు చాలాసార్లు. వెనకట్ల దున్నపోతులకి, బర్రలకి వాటి గట్టేటోళ్ళు జిట్టుతాడని. ఇక్కడ ఫిలిప్పు ఉన్నాడు. 4 బిడ్డలు. 4 బిడ్డలకి ఏం అలవాటు తెలుసా? టీవీ చూడటం, లిప్లిక్ వేసుకోవడం, తర్వాత సెల్ వేసుకొని రావడం, తర్వాత లోకసమైన టీవీలు పెట్టుకొని, సెల్ పెట్టుకొని కాలసేప చేయడం, అవి వాళ్ళకి లేవయ్యి. అంటే మన వాళ్ళు అలాంటి వాళ్ళు కాదనుకో, మామూలుగా చెప్తున్నాను. కానీ ఈ ఫిలిప్పుకున్న 4 బిడ్డలు ఎలాంటి వాళ్ళు మీరే చెప్పాలి. బైబిల్ పాఠాలు ఇవి. ఏంటంటే వాళ్ళు 4 కన్యకలు ప్లస్ ప్రవచించే వరాలు కలిగిన వారట. హల్లెలూయా. ఏం మాట్లాడి ఈరోజు మనకి ఇచ్చినవన్నీ. మరి మన సంఘంలో మన బిడ్డలు అలా ప్రవచిస్తారా? మన బిడ్డలు బైబిల్ పాఠాలు ఇస్తే అయ్యగారు ఇప్పుడు ఇచ్చేట కదా అయ్యగారు, వారం రోజులు ముందు ఇవ్వాలి మాకు అసలే అన్నిట్లో లేరా సంఘాలల్లా? ఏమో మరి నాకు తెలియదు. మరి తప్పు పని అంటానంటే అబ్బాయి క్షమించాలి నన్ను. ఇక నేను వాక్యాలు ఎక్కువ లోతుగా వెళ్ళిపోతే కొద్ది ఘాటుగా ఉంటాయి, కొద్ది ఇబ్బంది అనిపిస్తున్నాయి, కష్టం అనిపిస్తాయి. ఏమనుకోవద్దండి ప్రియులారా, దేవుని బిడ్డలారా. 4 పాఠాల్లో బైబిల్ చూస్తున్నా. ఒకసారి 12 అవుతుంది ముగిద్దామని. సెలోపెహతు కుమార్తెలు సాహసం చేశారు, ఆ అన్యాయాన్ని ఎదుర్కొన్నారు, ఒక చరిత్ర సృష్టించారు వాళ్ళు. ప్రియులారా, వాళ్ళకున్న హక్కుల కోసం మోకరించి ప్రార్థన చేసుకొని నాయకుడైనటువంటి మోషే దగ్గరికి వెళ్ళి ధైర్యంగా చెప్పేశారు, అడిగారు. ఇక అది దేవుడి దృష్టికి న్యాయం. మన దేవుడు న్యాయాధిపతి కాడా? పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కాదా? వాగ్దానం చేసిన వాడు నెరవేర్చడానికి సమర్థుడు కాడా? ఆయన ఏదైనా చెప్పి చేయకుంటాడా? ఇది చెప్పినాక చేయకుండా అబ్రహామును వెళ్ళు, నీకు తోడై ఉంటా, నీ వంశాన్ని ఇస్కరియల వాళ్ళు విస్తరింపజేస్తా అని చెప్పిన అబ్రహాము, ఇది అబ్రహాము చెప్పిన దేవుడు తోడు లేకుండా ఉన్నాడా? ఆపదత్తి ఆదుకోకుండా ఉన్నాడా? తన భార్య ఎవరో ఆ రాజుగారు తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకొని సుఖభోగాలను అనుభవిద్దాం అనుకుంటుంటే దేవుడు చూసి చూడనట్టు ఊరుకున్నాడా? గద్దించాడు, రాజుగారిని గద్దించాడు, సింహాలను నోర్లు మూసేశాడు, అగ్నిగుండాలు చల్లారిపోయారు. కారణం విశ్వాసము ద్వారా. ఈ చిన్న దానితో
దేవుడు చెప్పే మాట ఈ చిన్నది ఆ యజమాని తండ్రితో అంటున్నాడు, సమాజ అధికారితో అంటున్నాడు ప్రభు, ఇదిగో నమ్మిక మాత్రం ఉంచు, ఈ చిన్నది చచ్చిపోలేదు, నిద్రించుచున్నది అని అన్నాడు. హల్లెలూయా. ప్రభునందు పిల్లలు శ్లోకములో లోకానుసారంగా ఉంటే చనిపోయిన వారితో సమానం. కానీ వాళ్ళు బతకాలి, అనేకులు బతికించాలి. పిలుపు కుమార్తెలాగా వాక్యం మీద పట్టు కలిగి ఉండాలి, ప్రార్థనలో భారం కలిగిన వారు ఉండాలి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆలోచన చేయాలి. ఇశ్రాయేలు చిన్నది చెరపట్టి తీసుకొచ్చాడు నయమాను. తన భార్య దగ్గర చిన్నపాటి చాకరీ చేస్తూ ఉంది, సేవ చేస్తుంది. ఇశ్రాయేలు చిన్నది, సచ్చినోడా, నువ్వు జిమ్మాడా, నీ కాళ్ళు ఎరగా, నీ చేతులు ఎరగా, నేను బొదబెట్ట అని ఆమె తిట్టట్లే. ఎవరిని? నయమాన్ని. మా అమ్మ నాన్న నన్ను దూరం చేసిన వారా అని బూతులేని తిట్టట్లామా. ఈరోజు కొంతమంది మందలు ఇవ్వండి, కుక్క జోలిపోయి సక్కతని వెచ్చుకున్నట్టు అలాగా బాబో అన్నట్టుగా. మరి నా తల్లిదండ్రుల నుంచి నన్ను దూరం చేసినావు, ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చినావు అని సనగడం కానీ గొలగడం కానీ రివర్స్ మాట్లాడగానే చేయలా. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏమైనా జరుగుతుంటే అవన్నీ సమకూడి మేలు, దీని వెనక ఏ మేలుందో ఆ చిన్న పిల్లకున్న విశ్వాసం ఈరోజు మన దగ్గర ఉన్నదేమనిపిస్తుంది. యజమానుడు ఏంటో నయమాను భార్య దగ్గర సేవ చేస్తా ఉంది, పని చేస్తుంది. అనుకోకుండా ఒకరోజు తెలిసింది తను తీసుకొచ్చిన యజమానుడు భయంకర కుష్ఠరోగి అని. ఇప్పుడు ఏం చేయాలిగా? ధైర్యం చేసేసి అమ్మతో మాట్లాడి, ఇదిగో మన యజమానికి ఇలాంటి వ్యాధి ఉందా, నాకు ఇంతవరకు తెలియదు. మా ఊర్లో షోమ్రోని పట్టు నుంచి మమ్మల్ని తీసుకొచ్చారుగా, అక్కడ ఒక యాజకుడు ఉన్నాడు, అక్కడ ఒక దైవజుడు ఉన్నాడు, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గర తీసుకెళ్ళిపోతే బాగైపోతారని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్త అంటే అర్థం ఏంటంటే జరగబోయేది చెప్పేవాళ్ళు. ఏంటట? ఈ చిన్నపిల్ల ఒక ప్రవక్త. ఆ చిన్నపిల్లల మాట వింటారు ఎవరన్నా? అసలు చిన్నపిల్ల మాట అంటే బా చిన్నపిల్ల మాట్లాడగా అని అంటారు కదా. కానీ క్రైస్తవ చిన్నపిల్ల, దేవుని యందు భయభక్తులు కలిగి పెరిగిన చిన్నపిల్ల, ఆడపిల్ల. ఏ పిల్ల? ఆడపిల్ల. ఆ మాట విని రథం కట్టుకొని పరివారం తీసుకొని బంగారం వెండి విలుగల వస్తువు తీసుకొని పిల్ల చెప్పినట్టు వెళ్ళిపోయి కుష్ఠరోగంతో తరతరాలు చూడ కుష్ఠరోగం పోగొట్టుకున్నాడు నయమ్మాను. హల్లెలూయా. ఈరోజు మన సంఘంలో పిల్లలు, సండే స్కూల్ పిల్లలు, యవ్వన ఆడపిల్లలు ప్రవచనాలు చెప్పేవారుగా ఎదగాలంటే ఒక్కటే మార్గం, దేవుణ్ణి ఆశ్రయించండి. చదువుల కొరకు ఒంటరిగా ఎక్కడెక్కడో వెళ్ళాల్సి వస్తుంది. సిగ్గుపడనీకయ్యా నన్ను అంటున్నాడు దావీదు ప్రార్థన చేసుకుంటూ. 71వ కీర్తన చదువుకున్నాగా, నన్ను సిగ్గుపడనీయకయ్యా. ఈరోజు మనందరి పిల్లల ప్రార్థనలు అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు నెమరు వేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. రాబోయే తరానికి మన కుటుంబాలు పిలుపు కుటుంబాలుగా, యాయూరు గ్రామంలో ఉన్నటువంటి చిన్నది ప్రభు కొరకు బతికి తలితాకుమని చెయ్యి అందించేశాడు, ఆమె లేచి కూర్చున్నదని బైబిల్ చెప్పబడుతుంది. బ్రతకాలి మనోళ్ళందరం, దేవుడి కొరకు సాక్షిగా బతకాలి. అట్టి కృప దేవుడు మనందరికీ, సంఘ బిడ్డలకి, ముఖ్యంగా మన సంఘంలో ఆడపిల్లలకి దేవుడు తన కృప విస్తరింపజేసి కాపాడును గాక. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. దేవా, నాకు ఇచ్చినటువంటి బిడ్డలని ప్రభువా సెలోపెహెతు కుమారుల వలె, కుమార్తెల వలె ధైర్యంగా బతకాలయ్యా, న్యాయం కోసం పోరాడాలయ్యా అని ప్రార్థన చేసుకోండి. పిలుపు కుమార్తెల వలె ప్రభువా అయ్యా, వారు తండ్రి లోకసమైన వాటి మీద ఆశలు కలిగి లేరు, కానీ ప్రవచించే వరాలు గలవారై దేవుడి యొక్క చేతిలో సాధనాలుగా వాడబడేవారై ఉన్నారయ్యా. యవ్వన కాలంలో ఉన్నటువంటి వారు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అని కీర్తన 128లో చూస్తాము, 27వ వచనం చివరి భాగాలలో. మరి బాణాలుగా దేవుడి చేతులు వాడబడుతున్నారా మన పిల్లలు? ఒకవేళ అలాంటి కృప లేకపోతే ఈ వర్తమానం ద్వారా మనమందరం మేలుకొల్పబడి మన కుటుంబం, మన పిల్లలు దేవుడి కొరకు ఉపయోగపడే సాధనాలుగా ప్రతిష్ఠ చేసుకుందాం. మరి అటువంటి కృప నాకు కావాలయ్యా, అటువంటి తండ్రిగా నేను ఉండాలయ్యా, అటువంటి పిల్లలుగా నా పిల్లలు ఉండాలయ్యా అని మనస్ఫూర్తిగా చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల దేవా, దయగల నాయన, సర్వోన్నతుడ, సర్వశక్తి సంపూర్ణ, సకల ఆశీర్వాదాల కారణభూతుడా నీకు వందనాలయ్యా. మా సంఘములో నువ్వు ఇచ్చినటువంటి అయ్యా చిన్నారి బిడ్డల ఆడపిల్లల కొరకే ఈరోజు మాకు ఇచ్చిన చక్కటి అద్భుతమైన సందేశాన్ని బట్టి వందనాలు. అద్భుతమైనటువంటి నీ మాటల కొరకే వందనాలయ్యా. ఈ మాటలు అయ్యా తండ్రి మంచి నెలలో పడ్డ విత్తనం వలె అయ్యా 20 దంతులుగా, 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలింపజేసి
లోకానికి నీ ప్రేమను, నీ ఔన్నత్యాన్ని, నీ యొక్క చిత్తాన్ని, మీ సంకల్పాన్ని, మీ మహిమని చాటి చెప్పేటువంటి పిల్లలుగా ఉంటానికి సహాయం చేయ్యా. ఆ రోజు దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ఇదిగో మా సంఘములో ఉన్న, మా గ్రామంలో, మా నగరంలో ఉన్నటువంటి పిల్లలు, ఆడపిల్లలు నగరానికై చెక్కబడిన మూల కంబాల వలె ఉన్నారని సాక్ష్యం ఇచ్చాడయ్యా. అటువంటి సాక్ష్యం మా సంఘములో ఆడపిల్లల జీవితంలో కలిగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాక్యించిన మమ్మల్ని అందరినీ దర్శించినందుకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువు ప్రియరక్షకుడు యేసయ్య పేరిట స్తుతించి ప్రార్థించి బతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.